హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి టేస్టీ నిమ్మకాయ సాంబార్. పప్పుని 2 టైమ్స్ కడిగి 2 విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టేసుకోవాలి. తర్వాత కావాల్సినవి మునక్కాయలు, కలమాకు, మిరపకాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో అండ్ ఆనియన్స్. తగినంత చింతపండు కూడా ముందే కడిగి నానబెట్టుకున్నా. ఇప్పుడు మనము బగోన పెట్టుకొని తగినంత నూనె పోసుకొని నూనె కొద్దిగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా అటు అనేసి నూనె మధ్యలో ఉండేటట్టు చూసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. చూడండి, అవి బాగా వేగాయి నూనెలో. ఇప్పుడు టమాటాస్ అండ్ ఆనియన్స్ కూడా వేసాను, అండ్ మునక్కాడలు. కాసేపు మూత పెట్టేసుకొని అవి నూనెలో బాగా వేగాక చూడండి, ఇప్పుడు బాగా వేగాయి కదా, ఇందులో మనము పసుపు వేసుకుందాం. కొందరు సాంబార్ అంటారు, మేమైతే పప్పుచారు అని అంటాము. పప్పు 3 విజిల్స్కి కాస్త పప్పులాగా కనపడుతుంది కదా, అది కూడా బాగా మనము పేస్ట్ లాగా చేసేసుకుంటే సాంబార్ బాగా కుదురుతుంది. ఇప్పుడు చింతపులుసు కూడా పోసేసాను. మనము ముందుగానే పక్కకు పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇక్కడ చింతపులుసు కూడా బాగా మసిలింది కదా, ఈ పప్పుని దాని లోపలికి వేసేసుకుందాం. తగినన్ని వాటర్ కూడా పోసుకుందాం. చూడండి, పప్పు మెత్తగా అయితే సాంబార్ అలా కొద్దిగా మంచిగా వస్తుంది, లేకపోతే పప్పులాగా అనిపిస్తుంది. ఇప్పుడు తగినంత కారం, ముందే నేను పచ్చిమిరపకాయలు కొన్నే వేసుకున్నా, సో అందుకే కొద్దిగా కారం కూడా వేసాను. చూడండి, మునక్కాయలు ఉడికిపోయాయి, పప్పు కూడా బాగా మసిలింది. స్టవ్ ఆఫ్ చేసాం. టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. మునక్కాయ పప్పు చారు, అండ్ దాంట్లోకి అంచుకి పాపడాలు, అలాగే నేను ఇంకొక సైడ్ అన్నం కూడా పెట్టాను, అది కూడా ఉడుకుతుంది. సో గంజి వంపేసుకుందాం. ఈరోజైతే మా ఇంట్లో మునక్కాయ పప్పుచారు విత్ పాపడాలు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.